జాయిన్ అయిన తర్వాత రెస్పాన్స్ రాకపోతే ఇది ఒక స్కామ్ సిగ్నల్. మీరు ఏ పెయిడ్ మెంటర్షిప్ అయినా జాయిన్ అవ్వాలనుకుంటే ఒక సిగ్నల్ మీ డబ్బు మీ టైం రెండూ కాపాడుతుంది. డిజిటల్ ఇన్కమ్ ప్రోగ్రామ్స్ నడిపే కొందరు తెలిసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు తనకి వీక్లీ ఇలాంటి కాల్స్ వస్తాయని తెలిపింది. చాలామంది అమ్మాయిలు నేను ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను, డబ్బు కట్టాను, తర్వాత ఎవరూ లేరు అని చెప్తారు. ఈ వీడియోలో ఆ కాల్స్లో కనిపించే 5 ప్యాటర్న్స్ చెప్తా. వివరాలు మార్చి ప్రైవసీ ప్రొటెక్ట్ చేసి ఆ తర్వాత ఏ డిజిటల్ ఇన్కమ్ ప్రోగ్రామ్ అయినా జాయిన్ అవ్వడానికి ముందు మీరు చెక్ చేయాల్సిన 4 థింగ్స్ని నేను చెప్తాను. ఒక అమ్మాయి, ఒక 5 సంవత్సరాల బాబు, ఇంకొక 1 మంత్ బేబీ, ఇంత రెస్పాన్సిబిలిటీ మధ్యలో ఒక స్కిల్ నేర్చుకొని ఇన్కమ్ క్రియేట్ చేయాలనుకుంటుంది. తన ఇయర్ రింగ్స్ తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి ఒక మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయింది. ఫీజు కూడా కట్టేసింది. మెంటరింగ్ సరిగ్గా లేదు, రెస్పాండ్ అవ్వలేదు. జాయిన్ అయిన రోజు నుంచి ఆల్మోస్ట్ బ్లాక్ చేసినంత గ్యాప్. ఆమె 2-3 రోజులు నిద్రపోలేదు. రాత్రిపూట కూడా ఒకటే మెసేజ్, నాకు గైడెన్స్ కావాలండి అని. కేస్ నెంబర్ 2, ఇంకో అమ్మాయి, ఒక చిన్న ఉద్యోగం, జీతం 10,000, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 వరకు డ్యూటీ. అయినా డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే ఇంకొక దారి దొరుకుతుందని ఆశ. ఒక టీంలో జాయిన్ అయింది. జాయిన్ అయిన దగ్గర నుంచి రెస్పాన్స్ లేక ఆమె డబ్బులు వడ్డీకి తీసుకొచ్చి ఫీజు కట్టింది. ఒక్క పక్క వడ్డీ పెరుగుతుంది, ఇంకో పక్కన గైడెన్స్ కూడా లేదు. ఆమె చాలా మెంటల్ స్ట్రెస్లో ఉంది. ఏడుస్తూ చెప్తుంది, నేను ఇది చేయలేనేమో అనిపిస్తుందని, నాకు నిద్ర పడతలేదని కూడా అంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఎవరైనా ఇలాంటి స్టేజ్లో ఉంటే దయచేసి ఒంటరిగా భరించకండి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. మనీ ప్రాబ్లం కంటే మీ మనశ్శాంతి ముఖ్యం. కేస్ 3, ఒక అమ్మాయి పెళ్లికి ముందు బ్యాంకులో అకౌంటెంట్, పెళ్లి తర్వాత 12 సంవత్సరాల కెరీర్ గ్యాప్. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం, నేను ఏదైనా నేర్చుకోవాలనుకుంది. ఒక మెంటర్ అండర్లోకి వెళ్ళింది. మళ్ళీ అదే స్టోరీ, రెస్పాన్స్ లేదు, గైడెన్స్ లేదు. 12 సంవత్సరాల తర్వాత ధైర్యం చేసి అడుగు వేసిన మనిషికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ దొరకడం ఎంత నిరుత్సాహపరుస్తుందో ఆలోచించండి. కేస్ నెంబర్ 4, ఇంకో అమ్మాయి ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయ్యేటప్పుడు తన లైఫ్ స్టోరీ మొత్తం చెప్పింది. నేను ఎర్న్ చేస్తున్నాను నా ఫ్యామిలీకి సపోర్ట్ అని. అది విని మీకు నేను ఉన్నానుగా, స్టెప్ బై స్టెప్ నేర్పిస్తానని చెప్పారు. జాయిన్ అయిన తర్వాత హ్యాండ్ ఇచ్చేశారు. గమనించారా? పరిస్థితులు వేరు. బంగారం తాకట్టు, వడ్డీ కప్పు, 12 సంవత్సరాల గ్యాప్, తర్వాత కరేజ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. కానీ ప్యాటర్న్ ఒకటే, ఎమోషనల్ పిచ్. మీకు నేను ఉన్నానుగా అని నమ్మించడం, ఫీజు కట్టించుకోవడం, అంతే. జాయిన్ అయిన తర్వాత సైలెన్స్. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక ప్యాటర్న్. మరియు ప్యాటర్న్ తెలిస్తే మీరు దాన్ని గుర్తించగలరు. పెయిడ్ ప్రోగ్రాంలో 4 చెక్ పాయింట్స్ చెప్తాను. పెయిడ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ముందు ఈ 4 థింగ్స్ చెక్ చేయండి. రెస్పాన్స్ టైం ముందే అడగండి. డౌట్ ఉంటే ఎంతసేపట్లో రిప్లై వస్తుంది అని డైరెక్ట్గా అడగండి. వేగ్ ఆన్సర్స్ వస్తే దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడండి. కనీసం 2-3 ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళతో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎందుకో ఆలోచించండి. స్ట్రక్చర్ ఉందా? మోటివేషన్ మ్యాటర్ మాత్రమేనా? స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాము అంటే స్టెప్స్ ఏంటో, క్యాలెండర్ ఏంటో ముందే అడగండి. వడ్డీకి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావు. ఏ కోర్స్ అయినా, ఏ మెంటర్ అయినా జ్యువెలరీ తాకట్టు పెట్టేంత, వడ్డీ అప్పు తెచ్చేంత వర్త కాదు. జెన్యూన్ మెంటర్ మిమ్మల్ని అంత ఫైనాన్షియల్ రిస్క్లో నెట్టరు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా అయ్యిందా? కింద కమెంట్లో సిగ్నల్ అని రాయండి. నేను ఈ 4 చెక్ పాయింట్స్ ఉన్న ఒక చెక్ లిస్ట్ పంపిస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయినా జాయిన్ అవ్వడానికి ముందు ఈ వీడియోలో చెప్పిన 4 చెక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీ కష్టార్జితం, మీ ధైర్యం వేస్ట్ అవ్వకూడదు.